Namaste, welcome to Kisik Talks. This show sponsored by Mukunda Jewelers, co-sponsored by Srivari Spices and Foods. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే నిజ జీవితంలో తన సింపుల్ సిటీతో అభిమానుల్ని సంపాదించుకున్న మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా. హాయ్ కళ్యాణ్. హాయ్ హాయ్. కళ్యాణ్ కంటే ఫస్ట్ నేను తమ్ముడు అని పిలవాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు అసలు మా ఇంట్లో అబ్బాయి ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, మా తమ్ముడు ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, మా అన్న ఇట్లుంటే బాగుంటుంది కదా, అట్లా అనిపించుకున్నావు నువ్వు. దే ఓన్ మీ అంతే. మీరు అంత ప్రేమ సంపాదించారు అందరి దగ్గర, ఎట్లా అనిపిస్తుంది, ఎట్లున్నావు? ఎన్ని 6 నెలలు అయిపోతుంది కదా. 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు అయినా కూడా మా కళ్యాణ్ ఎక్కడ కనిపించినా ఎట్లున్నాడు అని అడుగుతాం మేమంతా. వాళ్ళ ప్రేమ. ఎలా ఉన్నావు కళ్యాణ్? ఏం చేస్తున్నావు? మీరు ఎలా ఉన్నారు? రావట్లేదు అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారంట కదా, సో అందుకని మీరు ఎప్పుడు కళ్యాణ్ తీసుకురండి కళ్యాణ్ తీసుకురండి నాకు కామెంట్ చేయడం కాదు, అసలు డేటే ఇవ్వట్లేదు బాబు, హీరో అయిపోయాడు ఇప్పుడు. ఏవి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ లేని మీరేం చెప్పకూడదు. ఎందుకంటే తొందరలో మా తమ్ముడిని ఒక పెద్ద స్క్రీన్ లో చూడాలని ఈ అక్క భావిస్తుంది. తదాస్తు. ఎందుకంటే ఈ సీట్ లో కూర్చున్న వాళ్ళందరికీ నేను ఇక్కడ కూర్చొని ఏం చెప్పినా జరుగుతుందని అన్నారు చాలా మంది. నీకేం కావాలో కోరుకో. లైఫ్ లాంగ్ యాక్టింగ్ మాత్రం మిస్ అవ్వకూడదు నేను. తదాస్తు. లైట్ కూడా వెలిగింది. మీరు అసలు హౌస్ కి వెళ్తానని, ఇంత ప్రేమ సంపాదించుకుంటానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? వెళ్తానని ఎక్స్పెక్ట్ చేసా గానీ ఇంత లవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా తెలుగు వాళ్ళు ఎట్లాంటివి తెలుసా, ఒక్కసారి తీసుకుంటే వదలరు. నేను హిందీ వాడిని. జబర్దస్త్ నేను చేయలా, ఏం చేసి ఎక్కడి నుంచి వచ్చినా మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారు అని ఫీలింగ్. వాట్ ఎవర్ లాంగ్వేజ్, మనం ఎక్కడి నుంచి ఏ స్టేట్ నుంచి వచ్చినా వన్స్ దే లవ్, వాళ్ళు కానీ మనల్ని అభిమానించారంటే అది అలా ఎక్కడైనా కంటిన్యూ అట్లా సెట్ అయిపోతుంది. దానికి డిస్ప్యూట్స్ అనేవి ఉండవు. స్టేట్ నుంచి ఈ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు అనేవి ఉండదు. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎట్లా ఉంది? బిఫోర్ బిగ్ బాస్ నేను ఏమనుకున్నా చేసేయచ్చు, ఆఫ్టర్ బిగ్ బాస్ కొన్ని ఆలోచన చేయాల్సి. ఇప్పుడు నేను ఈ ఫ్లోర్కి వచ్చి మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవచ్చు నేను, బట్ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవచ్చు అంటే అది వేరేలా ఉంటది కదా. ఎంత కష్టంగా ఉంది కదా పేరు వచ్చిన తర్వాత. ఇంతకు ముందు నువ్వు ఒక బైక్ వేసుకొని ఒక బిర్యానీ తినాలంటే హ్యాపీగా వెళ్ళిపోయి బిర్యానీ తినవచ్చు. ఇప్పుడు నువ్వు తినలేవు, లెక్కేసుకోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం ఏం తిన్నాను, సాయంత్రం ఏం తిన్నాను, ఎందుకు ఇందులోకి వచ్చాను అని అనిపించట్లేదు. అలా ఇప్పుడు అనిపించు, నచ్చి తెచ్చుకున్నాను కదా ఇది. ఒకప్పుడు కళ్యాణ్ ఒక బైక్ తీసుకొని సినిమాకి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళలేవే. వాళ్ళకి ఫోన్లు చేసుకొని మాస్క్లు వేసుకొని సైలెంట్ గా వెళ్ళాల్సి వస్తుంది. అది బాగుందా, ఇది బాగుందా? రెండు బాగానే ఉంటాయి. ఎందుకంటే సినిమాకి వెళ్తున్నాను కాబట్టి, సినిమాకి వెళ్తుంటేనే బాగుంటుంది నాకు. బట్ అక్కడ ఏంటంటే కంఫర్ట్ ఉంటది, ఇక్కడ మన రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి కదా. సో బేసిక్ గా బిఫోర్ సెలబ్రిటీ అయితే ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. బిఫోర్ బిగ్ బాస్ అయినా ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే, బిఫోర్ సెలబ్రేట్ అయినా ఇప్పుడు సెలబ్రేట్ అయినా, అప్పుడు పెద్ద రిలీజ్ అయినా అప్పుడు మిడ్ నైట్ షోకి వెళ్ళేవాడిని, మొన్న కూడా వెళ్ళా. సరే పెద్ద సినిమా చూసారా? మీన్ ప్రీమియర్స్ కి వెళ్ళిపోతాం కదా. పేపర్లు ఎగరేయడం, గత్తర చేయడం అట్లా మన అంత మాస్క్ రోడ్ కాదు. నేను అలా మాస్ గా ఉల్లు మర్చిపోయి ఎగిరింది ఖుషి రిలీజ్ కి. ఎప్పుడు ఎగరేవాడిని కాదు, జస్ట్ విజిల్స్ అంతే. మనకు విజిల్ వచ్చి కాబట్టి విజిల్ వేసి కూర్చుంటాం. విజిల్ వచ్చా? ఒక్కసారి మా కోసం పగిలిపోతుంది. పర్లేదు, ఒక్కసారి. ఓ మై గాడ్, అసలు ఎన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నా ఇట్లా మాట్లాడాలి, ఇట్లా అని. చాలా 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 ఎంత ఆనందంగా ఉన్నాను, చెప్పలేకపోతున్నాను. ఇట్లా వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంటే ఇట్లా బేసిక్ గా బిగ్ బాస్ హౌస్ మీరు వెళ్ళినప్పుడు అగ్ని పరీక్ష నుంచి మీరు కప్పు గెలిచే వరకు మిస్ అవ్వకుండా చూసాను నేను. థ్యాంక్ యూ. బిగ్ బాస్ హౌస్ కప్పు ఇట్లా ఎత్తగానే మీకు ఎవరు గుర్తొచ్చారు ఫస్ట్? నాకు కళ్యాణ్ పడాలని పేరు కూడా అనిపించింది, కింద పడిపోయాను. ఎందుకు పడ్డానో కూడా తెలియలేదు. మీకు ఎవరు
కనిపించలే, బాడీ మొత్తం షివర్ అవుతుంది అది అప్పుడు. మీరు కప్పు తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి కంట్లోంచి నీరు వచ్చింది. చూసా, బయటకు వచ్చాక చాలా చూసా. అసలు ఎట్లా అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం నిండిపోయింది. మా ఓడి గెలిచాడ్రా, మా అబ్బాయి గెలిచాడ్రా, లేడీస్ ఫ్యామిలీ. అంటే ఈవెన్ మా క్లోజ్ మావయ్య బలరాం మావయ్య అని ఉంటారు, పోలీస్ కానిస్టేబుల్. అతను నా కోసం అప్పటికప్పుడు ఇమీడియట్ గా ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేసి అన్నపూర్ణ బయట నించున్నాడంట. నాకు తెలియదు, సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, నీ కోసం నేను ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను, గేట్ బయట ఉన్నాను, నేను వెయిట్ చేస్తున్నాను నీ కోసం అని. ఎందుకు, నేనే వస్తాను కదా ఇంటికి. కప్పు మీరు గెలుచుకోవడానికి రీజన్స్ ఏంటి అని అనుకుంటున్నారు? అది మనం ఎప్పుడు జడ్జ్ చేయలేం. ఏ సీజన్ విన్నర్ కి ఇంకో సీజన్ విన్నర్ కి అసలు సంబంధం ఉండదు. సీజన్ విన్నర్ లో ఒక యాటిట్యూడ్ నచ్చుతుంది, ఇంకో దాంట్లో కామ్ నచ్చుతుంది, ఇంకొక దాంట్లో జెన్యూనిటీ నచ్చుతుంది, ఇంకొకరు ఉండే విధానం నచ్చుతుంది. అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. బట్ ఈ సీజన్ లో జెన్యూనిటీ కనెక్ట్ అయ్యారు. చాలా సీజన్స్ లో జెన్యూన్ ప్లేయర్స్ 6 weeks 7 weeks వెళ్ళిపోయిన 7th week వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, జెన్యూన్ గా ఆడిన వాళ్ళు. దాన్ని మనం జడ్జ్ చేయలేం. ఇఫ్ ఇన్ కేస్ పొరపాటున సేమ్ నాలాంటి వాళ్ళే క్వాలిటీస్ ఉన్న నిజంగా ఆర్గానిక్ గా వెళ్ళి అలా ఉన్నా సరే కావాలని యాక్ట్ చేస్తారు, చూసే చేస్తున్నాం కూడా అన్నట్టు అంటారు. పోర్ట్రే చేస్తారు. సేమ్ ఇలానే ఉంటే నెక్స్ట్ సీజన్ గెలుస్తారని కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇప్పుడు మరి బిగ్ బాస్ 10 వస్తుంది, ప్రోమో కూడా రిలీజ్ అయింది. మీకు పాత గుర్తులు ఏమన్నా గుర్తొస్తున్నాయా? నాకు ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి, ఆ ట్రామా ఉంటది నాకు ఎప్పటికీ. ఉదయం లెగిస్తున్నప్పుడు ఏమైనా పాటలు వస్తున్నాయి వస్తున్నా నాకు అంటే సడన్ గా నేను బ్లాంక్ అవుట్ అయినప్పుడు నాకు బిగ్ బాస్ గుర్తొస్తుంటాయి. ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా ఒక సాంగ్ మీరు ఏదైనా కనెక్ట్ అయింది ఉందా? అంటే నాకు నచ్చిన సాంగ్ నేను హమ్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీకు నచ్చిన సాంగ్ ఏంటి? అదే గాజు బొమ్మ హాయ్ నాన్నలో. మా కోసం ఒక్క 1 line. వారిపోతారు అవసరం. నా గొంతు చూసాక కూడా నీ గొంతు చూసి అందుకే మనలాంటి వాళ్ళు పాటలు పాడకూడదు. బిగ్ బాస్ హౌస్ లో ఏదో ర్యాండమ్ గా వచ్చేసింది కానీ బయటకు ఆన్ ఎయిర్ చాలా బాగా పాడే కళ్యాణ్ నువ్వు. అంటే నేను ఎప్పుడు ఉన్నా సరే ఆ గాజు బొమ్మ పాట హమ్ చేస్తూ ఉంటాను. అంటే నాకు బేసిక్ గా సాంగ్ ఎక్కువ తెలీదు, సో దానికోసం ఒక 2 lines. నన్ను వదిలేండి, నా వల్ల బేసిక్ గా చేత కాదు పాట పాడడం. మైకిల్ ముందు మైక్ లేదు, ఇది వాష్రూమ్. నేను వాష్రూమ్స్ పాటలు మళ్ళీ పనిచేసాడ్రా, దెబ్బ మీద దెబ్బ పడుతుంది నాకు ఈ రోజు.